ఆంధ్రప్రదేశ్ కి చెందిన గోదావరి జిల్లా నుంచి కొంతమంది స్వామిలు అయ్యప్ప స్వామి దర్శనంకి ఒక మంచి గ్రూప్ గా వాళ్ళు వెళ్ళినారు. అక్కడనే ఒక పోలీసు కానిస్టేబుల్ గాని ఆఫీసర్ ఎవరు ఇంకా కరెక్ట్ డీటెయిల్ రాలేదు. అక్కడ పోలీసు ఓడు నిలబడితే మన స్వామిలు దారు అడిగినారంట ఎటు పోవాలని. ఆ పోలీస్ అధికారి పనేముంటది, లేదు స్వామి రైట్ లేకపోతే లెఫ్ట్ ఇట్లా పోండి అని ఆయన మార్గదర్శనం చేయాలి. కానీ ఆ ఫాల్తూ పోలీసోడు పాయింట్ ఇప్పి చూపెడుతుందంట మన స్వామిలకి. ఎంత అపచారం అది. ప్రతిసారి ఈ కేరళ పోలీసులు గాని ఈ కేరళ గవర్నమెంట్ గాని మన స్వామిల పైన ఇదే విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. మన తెలంగాణకి చెందిన చాలా వరకు ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ భోజన కార్యక్రమం పెడితే కూడా వాళ్ళకి ఎంతో టార్చర్ వాళ్ళు అక్కడ పెడుతున్నారు కేరళ గవర్నమెంట్ వాళ్ళు. నేను మా నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యేకంగా మన తెలుగు స్వామిలు అక్కడ వెళ్తే ఎట్లాంటి కూడా మన స్వామిలకి ఇబ్బంది అయితే కనీసం అక్కడ మన డిపార్ట్మెంట్ ఉండాలి. ఇప్పుడు తెలంగాణ నుంచి తిరుపతి వెళ్తే అక్కడ తెలంగాణ నుంచి ఒక కోఆర్డినేటర్ ఉంటారు. ఏదైనా ఎవరికైనా దర్శనానికి ఏదైనా ప్రాబ్లం అయితే అక్కడ మన తెలంగాణకి చెందిన ఒక ఆఫీసర్ తోని చర్చ చేసుకుంటారు. అట్లాంటి శబరిమల కాడ కూడా ఒక మంచి ఒక ఆఫీస్ పెట్టి లేకపోతే ఒక పెద్ద టెంట్ వేసి ఆంధ్రాకి చెందిన స్వామిలు గాని తెలంగాణకి చెందిన స్వామిలు గాని ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే మేము మీ సేవ గురించి ఉన్నాము, మేము మీ రక్షణ గురించి ఉన్నాము, ఇట్లాంటి కూడా మార్గదర్శనం కావాలంటే మేము ఉన్నాం. అట్లాంటి కొన్ని బ్యానర్ కొన్ని పోస్టర్ ఒక ఆఫీస్ పెడితే చాలా బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా